మండే నిఫ్టీలో మనకి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ద్వారా ఆర్డర్ బ్లాక్ సెటప్ అనేది ఫార్మ్ అవ్వదు. బట్ ఇది బ్లైండ్ ఎంట్రీ కాదు. నేను మీకు ఈ ఎంట్రీ ఎలా తీసుకోవాలి, కన్ఫర్మేషన్స్ ఎలా తీసుకోవాలి, హైయర్ టైమ్ ఫ్రేమ్ టు లోవర్ టైమ్ ఫ్రేమ్, స్టాప్ లాస్, టార్గెట్ ఇవన్నీ టోటల్‌గా ఇప్పుడు ఈరోజు క్లాస్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. చాలా మంది ఈ స్మాల్ డీటెయిల్స్ మిస్ అవుతారు. సో కంప్లీట్‌గా వీడియో చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే మండే ప్రీ మార్కెట్‌లోని మనం అసలు ఏం చూడాలి? మళ్ళా ఆర్డర్ బ్లాక్ అనేది ఎలా సెటప్ ఫార్మ్ అవుతుంది ఏంటనేది చూసుకునే ముందు హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. సో రైట్. మార్కెట్ అనేది ఇప్పుడు మనకి ఓవరాల్ బుల్లిష్‌గా ట్రెండ్ అవుతుంది. సో ఇప్పుడేంటంటే మనం టాపిక్ చెప్పుకోబోతుంది టోటల్లీ టెక్నికల్. ఫండమెంటల్‌గా నేనేది యాడ్ చేయట్లేదు. ఫండమెంటల్‌గా ఏదైనా ఉంటే మీరు యాడ్ చేసుకోండి తప్ప టోటల్‌గా టెక్నికల్ ఐసీటీ, స్మార్ట్ మనీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారానే మనం ఇప్పుడు టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే. రైట్. సో, అయితే ఇప్పుడు హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌లో మనకేమేమి ఇంబాలెన్సెస్ ఉన్నాయి. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి. ఓకే. సో, అవన్నీ ఇప్పుడు డ్రా చేసుకుందాం. సో, మార్కెట్ ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 24,000 ఏరియా దగ్గర నుంచి అప్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా! సో, డౌన్ సైడ్ ఇది ఒక ఇంపార్టెంట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫార్మ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట మనకి. ఇక్కడ ఒక ఇక్కడ ఒక సపోర్ట్ లైన్‌లా గీసి ఉంచుతాం. ఓకే. టాప్ సైడ్ ఒకసారి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా పెడతాం. టాప్ సైడ్ మనకి వాల్యూమ్ ఇంబాలెన్స్ ఫార్మ్ అవుతుంది. టాప్ సైడ్ ఈ క్యాండిల్ టు ఈ క్యాండిల్ వాల్యూమ్ ఈ క్యాండిల్ యొక్క క్లోజ్, ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ కాంటాక్ట్ లేదు. సో, అక్కడ వాల్యూమ్ ఇంబాలెన్స్ అని ఫార్మ్ అవుతుంది. సో, ఆ వాల్యూమ్ ఇంబాలెన్స్ యొక్క మిడ్ పాయింట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్‌గా బిహేవ్ చేస్తుంది. సో, నేను ఈ బాక్స్ డిలీట్ చేసేసి, ఆ బ్లాక్ డిలీట్ చేసి జస్ట్ ఏంటంటే ఆ మిడ్ పాయింట్ ఏరియాని ఒక రెసిస్టెన్స్ లాగా అప్ సైడ్‌కి వేస్తాను. అండ్ అదే విధంగా టాప్ సైడ్‌లో మనకి ఆర్డర్ ఫ్లో అనేది ఉన్నది. ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైమ్ డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం, వీక్లీ టైమ్ ఫ్రేమ్, మంత్లీ టైమ్ ఫ్రేమ్ ఏ టైమ్ ఫ్రేమ్ ప్రకారం అయినా సరే. సో, మార్కెట్ ఏంటంటే వన్స్ ఇది ఉంది కదా! ఈ ఏరియాని బ్రేక్ చేసింది కదా! ఈ ఏరియాని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ అనేది దాన్ని టెస్ట్ చేయలేము. సో, ఇప్పుడు ఆ రీటెస్టింగ్ అయినా ఏదైనా సరే అది బ్రేక్ చేయడానికైనా, రీటెస్టింగ్ అయినా చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. సో, నేనేమంటానంటే ఈ మూడిట్లోని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను. సో, ప్రెజెంట్ మార్కెట్ దగ్గరికి వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ లైన్ మీకు సింపుల్‌గా ఉండడానికి ఒక రెసిస్టెన్స్ లైన్ లాగా గీసి ఉంచుతున్నాను అన్నమాట. టాప్ సైడ్. అదే విధంగా డే టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా ఏమేమి ఉన్నాయో ఇంకా చూద్దాం. ఇక్కడ కూడా వాల్యూమ్ ఇంబాలెన్స్ ఉన్నది. ఓకే. సో, ఇక్కడ కూడా వాల్యూమ్ ఇంబాలెన్స్ ఉన్నది. ఈ క్యాండిల్ టు ఈ క్యాండిల్. ఆ వాల్యూమ్ ఇంబాలెన్స్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా కూడా ఎగ్జాక్ట్‌గా మనకి ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా! ఓకే. సో, మార్కెట్ వన్స్ ఈ బ్రేక్ అయిపోయింది ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళా ఇక్కడ ట్యాప్ చేసే ఏరియా ఉంది కదా! సో, ఎగ్జాక్ట్ అక్కడే మనకి ఆ మిడిల్ పాయింట్ ఏరియా కూడా మనకొస్తుంది మనకి. సో, రైట్. అక్కడ మళ్ళీ ఇప్పుడు డిలీట్ చేస్తాను. ఓకే. ఈ లైన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అదే విధంగా మనకి ఇక్కడ కూడా వాల్యూమ్ ఇంబాలెన్స్ ఉన్నది. ఇక్కడ కూడా లైన్ గీస్తాను. ఈ వాల్యూమ్ ఇంబాలెన్స్‌లో మిడ్ పాయింట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ బాక్స్ కూడా డిలీట్ చేస్తాను. జస్ట్ ఏంటంటే రెసిస్టెన్స్ లాగా మీకు గీసి ఉంచుతున్నాను. అంటే మిడ్ పాయింట్ ఏరియాస్. ఓకే. సో, తర్వాత ఇంక డౌన్ సైడ్ అంటారా? డౌన్ సైడ్ లెఫ్ట్ సైడ్ మార్కెట్ మనం చూసుకుంటే ఇక్కడి నుంచి కనెక్షన్ ఇక్కడ ఉన్నది మనకి. ఓకే. సో, ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్. సో, ఇది చూసుకుంటే పెద్ద గ్యాప్ అప్. పెద్ద గ్యాప్ అప్ కాబట్టి మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ టు ఈ క్యాండిల్ మనకు వాల్యూమ్ ఇంబాలెన్స్. ఓకే. సో, దానికి కూడా ఇప్పుడు మిడ్ పాయింట్ ఏరియా గీసుకుంటే ఇక్కడ కిందన ఇలా సపోర్ట్ చేస్తాను. బట్ నేను అనుకుంటున్నాను దీంతో పెద్ద ఉపయోగం లేదు. బికాజ్ మార్కెట్ ఏంటంటే దాన్ని దాటేసి ఇంకా అప్ సైడ్‌కి వెళ్ళిపోయింది కాబట్టి ఓకే. ఒకేళ వస్తే ఇటు సైడ్ చూసుకుందాం. బికాజ్ ఇదేంటంటే ఈ మిడ్ పాయింట్ ఉంది కదా! ఈ మిడ్ పాయింట్ ఏరియా ఇటు సైడ్ మనకేంటంటే ఆర్డర్ ఫ్లో. అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన జోన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వాల్యూమ్ ఇంబాలెన్స్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా మాట. డే టైమ్ ఫ్రేమ్ యొక్క వాల్యూమ్ ఇంబాలెన్స్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా అక్కడే వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ ఏదైతే డాట్ ఇది పెట్టాను కదా! గ్రీన్ డాట్ అదేంటంటే ప్రీవియస్‌గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇన్ కేస్ మార్కెట్ ఒకేలా అనుకోకుండా డౌన్ సైడ్ వస్తే ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా మాట. ఓకే. రైట్. సో, అదే విధంగా ఇంకేమున్నది అని చూసుకుంటే ఇక్కడ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నదన్నమాట మనకి. ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లోని ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌కి ఈ మిడ్ పాయింట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మాట. బట్ ఏంటంటే ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మిడ్ పాయింట్‌ని మార్కెట్ ఆల్రెడీ క్రాస్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోతుంది. అయితే రివర్స్ ఐవీఎఫ్‌జీ కింద పనిచేస్తదన్నమాట. ఓకే. సో, రివర్స్‌లో మనకి ఐవీఎఫ్‌జీ కింద పనిచేస్తదన్నమాట. ఓకే. సో, రివర్స్‌లో మనకి అది నేను అక్కడ టెక్స్ట్ కూడా రాస్తాను. ఓకే. ఐవీఎఫ్‌జీ ఇన్వర్షన్ ఐఎఫ్‌జీ కింద పనిచేస్తదన్నమాట. సో, రైట్. సో, అది ఇప్పుడైతే ఇక లైన్స్ గీసేసుకున్నాం కదా! మీకు ఇక్కడ కన్‌ఫ్యూజింగ్ ఏమైనా అనిపిస్తే అనిపించొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నామన్నమాట. దీన్నే పీడీఆర్ఎస్ అని కూడా అంటుంటాం. ప్రీమియం డిస్కౌంట్ యారెస్. ఈ డౌన్ సైడ్ ఉన్న డిస్కౌంట్ యారెస్, ఈ అబోవ్ సైడ్ ఉన్నవన్నీ ప్రీమియం యారెస్. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం
15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. సో మీకు చెప్పాను కదా లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు అయితే ఈ బాక్స్ కూడా డిలీట్ చేసేస్తాం. ఓకే, మనం అన్ని ఇంకా మిడ్ పాయింట్ ఏరియాస్ గీసేసుకున్నాం కదా, సో ఈ బాక్స్ కూడా డిలీట్ చేసేస్తాం. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి చూసుకుంటే డీలింగ్ రేంజ్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ఈ లో నుంచి ఈ హై, బికాస్ ఈ హైని బ్రేక్ చేసింది కదా, ఈ ఇది లోయెస్ట్ పాయింట్, ఇది హైయెస్ట్ పాయింట్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం డీలింగ్ రేంజ్ కూడా తీసుకుంటాం. ఓకే, సో డీలింగ్ రేంజ్ కూడా తీసుకున్నాం. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం డీలింగ్ రేంజ్ లో పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈ ఏరియా దగ్గర వస్తుంది. సో ఇక్కడ కూడా ఇక్కడ ఒక లైన్, లైక్ ఇలా లైన్, ఇంపార్టెంట్ లైన్ ఒకటి గీసి ఉంచుతున్నాను అనమాట. సో రైట్, పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం రైట్. సో టోటల్ గా అన్ని మనం గీసేసుకున్నాం. హైయర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ లో ఏవైతే ప్రీమియం ఏరియాస్, డిస్కౌంట్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ మనం గీసేసుకున్నాం. రైట్, అయితే ఇప్పుడు అసలు ఏంది వచ్చేద్దాం. అసలు ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఏంటి అనేది టోటల్ గా డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు మీకు కూడా, సో ఇప్పుడు చూడండి, హైయర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ ఎలాగైతే మనం పీడిఆర్ఎస్ తీసుకున్నాం, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో మీకు కూడా ఎవరికైనా సరే స్మార్ట్ మనీ, ఐసిటీ, లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే, సో ఈ నంబర్ కి మీరు కాంటాక్ట్ చేస్తే లైక్ మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఐసిటీ, స్మార్ట్ మనీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్స్ చాలా తక్కువ ప్రైస్ లో మీకు టీచ్ చేయబడడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని టీచ్ చేయబడడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ నంబర్ కి మీకు ఫాలో వాట్సాప్ చేసినట్టయితే మీ కంటెంట్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. మీ నంబర్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అదే విధంగా లైక్ మీరు డైరెక్ట్ గా వచ్చేయాల్సిన అవసరం లేదు. మీరు నా వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ అన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఓకే వాల్యూ ఉన్నది, కంటెంట్ ఉన్నది, ఉందని నేర్చుకుంటే మనకు కూడా సబ్జెక్ట్ గ్రో అవుతుంది, లైక్ మనకు కూడా కంటెంట్ నేర్చుకునే కాన్సెప్ట్ మనకు వస్తుంది అనుకుంటేనే మీరు దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ లో కూడా ఆ నంబర్ ఉంటుంది. ఓకే రైట్. సో అది ఫ్రెండ్స్. సో రైట్, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి వచ్చేద్దాం. ఎక్కడ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, ఎలాగా ఏంటి అనేది మండే మార్కెట్ లో మనకి ఎలా చూస్తుందంటే, సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇస్తాను. 15 మినిట్స్ టైం పెట్టాం. ఓకే, సింపుల్ పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే, సో జస్ట్ ఏమైందంటే ఎండ్ ఆఫ్ ది డే మండే మార్కెట్ లైక్ ఫ్రైడేలోని మనకి ఎండ్ ఆఫ్ ది డే 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది కదా, ఈ 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ని మార్కెట్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ దగ్గర ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. సో అయితే అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది. ఓకే, సో ఈ ఎక్కడి నుంచి జరుగుతుంది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఏమో ఇది వస్తుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఈ హై కూడా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసింది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ మూవ్ అనేది 24,000 ఏరియా దగ్గర నుంచి వస్తుంది. అంటే సైకలాజికల్ గా చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఆ ఏరియా దగ్గర నుంచి మూవ్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ మూవ్మెంట్. సో మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఈ క్యాండిల్ అనేది ఆర్డర్ బ్లాక్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, సో రైట్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టాప్ లాస్. ఇన్ కేస్ రేపు మార్నింగ్ ఫ్లాట్ గా ఓపెన్, అదే మండే మార్నింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకుంటాం. ఫ్లాట్ గా ఓపెన్ అయితే మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే డైరెక్ట్ గా ఎంట్రీ ప్లాన్ చేసేస్తారంటే ఇది ఆప్షన్స్ లో మనం ఏంటంటే ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వడం అనేది లైక్ అంత కరెక్ట్ థింగ్ కాదు. నేనేమంటానంటే ఈ ఏరియాకి ట్యాప్ చేసిన తర్వాత ఐదర్ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, లేదా ఇంకా డీప్ డిస్కౌంట్ ఇన్ ద సెన్స్ ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా, దాన్నే మీన్ థ్రెష్ హోల్డ్ అంటాం. ఇక్కడ నుంచి అయినా సరే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ లైక్ ఏదైనా లైక్ మనం ఉంటుంది కదా ఐసిటీ కాన్సెప్ట్స్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ, లేదంటే బ్రేకర్ బ్లాక్ కానీ, లేదంటే ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ కానీ, లేదంటే సస్పెన్షన్ బ్లాక్ కానీ, ప్రొపల్షన్ బ్లాక్ కానీ, ఏదైనా సెటప్ వస్తే దాన్ని బట్టి ఇక్కడ మనం ఏంటంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకొని ఫస్ట్ టార్గెట్ లైక్ ఈ ఈ టైప్ లో ఫామ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ వరకు ఇలా ప్లాన్ చేసుకుంటారు, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. బికాస్ ఎందుకు ఈ లైన్ ఇక్కడ వరకు అంటున్నానంటే, బికాస్ ఇది లైక్ డే టైం ఫ్రేమ్ లోని మిడ్ పాయింట్ ఏరియా వస్తుంది కదా మనకి, వాల్యూమ్ ఇంబాలెన్స్ మిడ్ పాయింట్ ఏరియా, అక్కడ వరకు అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే లైక్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ లైక్ దీన్ని టెస్ట్ చేసి డౌన్ సైడ్ వస్తుంటే ఇక్కడ మనం బేరిష్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ దీన్ని టెస్ట్ చేసి వస్తుంటుంటే, లేదా ఇంకా పెద్ద గ్యాప్ అప్ ఇక్కడ టెస్ట్ చేసి వస్తుంటుంటే ఒకవేళ రిట్రేస్ అయితే బేరిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ రావచ్చు. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా సెటప్ అనేది మారిపోతుంది. ఓకే, సో ఇక్కడికి వస్తుంది కదా, ఈ హై దగ్గరికి వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే ఇక్కడ నుంచి బుల్లిష్ వెళ్తాం, లేదు ఇంకా డీప్ డిస్కౌంట్ వస్తే ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని ఇక్కడ నుంచి 1 మినిట్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని అక్కడ నుంచి బుల్లిష్ సరికి అయితే వెళ్ళిపోతాం. ఓకే, సో అర్థమైంది కదా, లైక్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, సో ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి అందుకే వీడియో చేసి పెడుతున్నాను అనమాట. ప్రీ మార్కెట్ జనరల్గా అయితే ప్రీ మార్కెట్ పెట్టడం మానేశాను, బట్ స్టిల్ ఏంటంటే మీకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి లైక్ నేను పెడుతున్నాను. రైట్, సో తర్వాత
ఇన్ కేస్ మార్కెట్ అనేది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ రాకుండా డౌన్ సైడ్ ఈ లో అనేది కొట్టేసిందనుకోండి. ఓకే. చెప్పొచ్చు. చెప్పలేం. లైక్ ఆర్డర్ బ్లాక్స్ అనేవి 100% వర్కౌట్ అవ్వాలి. లైక్ అనే రూల్ లేదు. ఓకే. సో, ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఇన్ కేస్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాకుండా అక్కడ మనకి లైక్ మార్నింగ్ ఈ డౌన్ సైడ్ బ్రేక్‌ఔట్ అయిపోయిందనుకోండి. లైక్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కొచ్చినా లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే. గ్యాప్ డౌన్ ఏమైనా అయిపోతే మరి ఆటోమేటిక్‌గా ఈ లో ఫెయిల్ అయిపోయినట్టే కదా! సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే లేదా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కొచ్చి ఈ స్టాప్ లాస్ కొట్టిందే అనుకుందాం. కొడితే అనుకుందాం. వెంటనే మనం బేరిష్ సైడ్ డిసైడ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఒకసారి 1 అవర్ టైమ్ ఫ్రేమ్ పెడతాం. ఓకే. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్ పెడతాను కదా! లైక్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఓకే. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మనకి ఓకే. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మనకి లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడొస్తుందన్నమాట. ఏదైతే ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా! ఈ ఆర్డర్ బ్లాక్ లాస్ట్ పుల్ బ్యాక్ అది అవుతుందన్నమాట మనకి. లైక్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. ఇన్ కేస్ అనుకుందాం ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవుతుందా? లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్ అయిపోతే వెంటనే డెసిషన్ చేంజ్ చేసుకోవడం కాదు. ఇన్ కేస్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది మంచిగా 1 అవర్ టైమ్ ఫ్రేమా, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయ్యి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ కిందన మీకు చూసుకుంటే మీకేం చెప్పాను ఇక్కడ లైక్ కిందన ఓకే. సారీ లైక్ పీడీఆర్ఎస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. బట్ స్టిల్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు గీసుంచాను కాబట్టి మళ్ళీ బ్యాక్‌కెళ్ళి చెక్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. మీరు కూడా నోట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇది పుల్ బ్యాక్ అన్నాను కదా! ఈ పుల్ బ్యాక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యో లేదా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి కొట్టేసిందనుకోండి. సో, వెంటనే డెసిషన్ చేంజ్ చేసుకోకుండా ఇక్కడ మనకేంటంటే ఇక్కడ మనకి అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కూడా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం ఇందాకలా లైక్ డీలింగ్ రేంజ్ గీసుకున్నాం కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి మరి 50% ఆఫ్ ది ఏరియా ఇక్కడే వస్తుంది. సో, అంటే ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ అయినా సరే లేదా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఈ లో కొట్టేసినా సరే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఆర్ 1 అవర్ క్యాండిల్ అనేది అప్ సైడ్ సస్టైన్ అయిపోతాయి. లైక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది 1 ఆర్ 2 క్యాండిల్స్‌లో అప్ సైడ్ క్లోజ్ అయిపోవడం. లేదా 1 అవర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది ఒక క్యాండిల్‌లోనో 2 క్యాండిల్స్‌లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయి. అట్ ద సేమ్ టైమ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడి నుంచి టోటల్‌గా మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఓకే. సింపుల్ ప్లాన్. ఇంక అంతకు మించి ఏం లేదు. మనం లైక్ ఇన్ కేస్ అదేం లేకుండా మనకి 2 క్యాండిల్స్‌లో అప్ సైడ్ క్లోజ్ అవ్వకుండా క్యాండిల్ డౌన్ సైడే బ్రేక్‌ఔట్ అయ్యి డౌన్ సైడ్‌కి వచ్చేస్తుంటే ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇది ఉంటదన్నమాట. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అయ్యే పాసిబిలిటీ చూసుకుంటాం. ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కూడా అవ్వకపోతే ఇంక డౌన్ సైడ్‌కి మన ఎంట్రీస్ అన్ని ప్లాన్ లైక్ డౌన్ సైడ్‌కి మార్కెట్ అనేది వచ్చేస్తున్నాం. ఇన్ కేస్ ఇది కూడా పోతే బట్ ఈ సినారియో అవ్వదనుకుంటున్నాను. మెజారిటీ ఆఫ్ ద ఇది లాస్ట్ చెప్పినవన్నీ లాస్ట్ సినారియోస్ మాట. బట్ స్టార్టింగ్ చెప్పాను చూడండి. ఈ ఆర్డర్ బ్లాక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో, అది ఎక్స్‌ప్లనేషన్. మీకు ఎక్స్‌ప్లనేషన్ అర్థమైందా? సో, సింపుల్ అండ్ షార్ట్ అంతే మాట. ఇంకంతకు మించి మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. మీకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతది, ఉపయోగపడతదని చెప్పేసి ముందుగా అడ్వాన్స్‌డ్‌గా చెప్తున్నానన్నమాట. సో, మీకు గనక ఇది నాకు నచ్చినట్టయితే లైక్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మాకు లైక్ హెల్ప్‌ఫుల్ అయింది. మళ్ళీ ఇలాంటివి చేసి పెట్టమంటే నేను కూడా చేసి పెడతానన్నమాట. సో, రైట్. అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదే విధంగా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా చెప్పాను కదా! ఎవరికైనా స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి అనుకుంటే సో, ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే లైక్ మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఇండియన్ మార్కెట్స్ దట్ టూ చాలా లో కాస్ట్‌లో మీకు టీచ్ చేయబడడం జరుగుతుంది కాన్సెప్ట్స్ అన్ని. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ఉంటాను. టేక్ కేర్. బై.